నమస్కారం డివైన్ సోర్స్ మీ అందరికీ స్వాగతం. మీ ఛానల్లో స్పిరిచువల్ స్వర్ణ 3 యూట్యూబ్ ఛానల్. ఇది ఒక ఛానల్ స్పిరిచువాలిటీ అండ్ హీలింగ్ గురించి. అండ్ ఐఎమ్ స్వర్ణ హియర్. ఐ ప్రాక్టీస్ వేరియస్ మోడాలిటీస్ అండ్ ఐఎమ్ అ స్పిరిచువల్ హీలర్ సిన్స్ లాస్ట్ 6 years. ఐ బిన్ ప్రాక్టీసింగ్ వేరియస్ మోడాలిటీస్. అండ్ ఎవరైతే తెలుగు సబ్స్క్రైబర్స్ నా తెలుగు ఛానల్ తెలుగు వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ద తెలుగు సబ్స్క్రైబర్స్ ఎవరైతే నాకు కన్సల్టేషన్ కోసం అప్రోచ్ చేశారో, చాలామంది యూఎస్ యూకే నుంచి అప్రోచ్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ తెలుగు కమ్యూనిటీ ఫర్ ఆల్ ద సపోర్ట్. చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు నాకు. అండ్ నేను చాలా ఇన్నర్ వర్క్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాను. ట్విన్ ఫ్లేమ్ ఇన్నర్ వర్క్ ప్రోగ్రామ్స్ అండ్ చక్రా మెడిటేషన్స్ అన్ని. దాంట్లో కూడా కొందరు తెలుగు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ పీపుల్. And that is my base, being born in a Telugu family. Okay, so ఈ వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సైన్స్ సే దాట్ వీ హ్యావ్ నో ఫ్రీ విల్, ఎవ్రీథింగ్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఈజ్ డిటర్మైన్డ్, వీ హ్యావ్ నో చాయిస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ మీకు స్క్రీన్లో కనపడుతుంది. ఇది వాళ్ళు అడిగారు అనమాట. అంటే మనకి ఫ్రీ విల్ లేదు, ఏదైతే మనది పాస్ట్ ఉంటుందో ప్రెజెంట్ ఉందో ఫ్యూచర్ ఉందో అంతా ఫిక్స్డ్గా ఉంటుంది, మనకి చాయిస్ లేదని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద హిందూ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కర్మ ఫిలాసఫీ కానీ వెళ్తే వాళ్ళు కూడా ఇది చెప్తారు, మనకి ఆల్రెడీ అన్నీ ఫిక్స్డ్ ఉన్నాయి, మనకి చాయిస్ లేదనేసి. బట్ యాక్చువల్లీ కొంచెం ఇక్కడ నేను డిఫరెంట్ ఒపీనియన్ తీసుకుంటాను. అండ్ ఐ నాట్ డిస్కస్ అబౌట్ కర్మ గురించి డిస్కస్ చేయను. ఈ పర్టికులర్ క్వశ్చన్కి నేను జస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కృష్ణ ప్రకాష్ అనే పర్సన్ హూ ఇస్ అ సబ్స్క్రైబర్ తను చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన మైండ్ సెట్ చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎంపవర్మెంట్, సోల్ ఎంపవర్మెంట్. ఈ వీడియో మీరు వింటే చివరి వరకు వింటే మీకు ఒక గుడ్ ఇన్సైట్ వస్తుంది అనమాట మీ లైఫ్ గురించి, మీ లైఫ్ డిసిషన్స్ గురించి. దీనికి ముందు ఒక 2-3 weeks బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేస్తాను, తెలుగులో చేయదనుకుంటా. ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, మీరు కావాల్సింటే చూడొచ్చు. వూజ్ రియాలిటీ ఆర్ యూ లివింగ్. చాలా మంచి వీడియో, దాంట్లో నేను చాలా డిస్కస్ చేశాను. యువర్ రియాలిటీ మీరు బై చేస్తున్నారు, యువర్ రియాలిటీని మీ రియాలిటీని మీరు అక్నాలజ్మెంట్ చేయడం లేదనేసి నేను దాంట్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. కుదిరితే ఆ వీడియో కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మీ రియాలిటీ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏదైతే ఫేస్ చేశారో లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ కానీ, మీ సిచ్యువేషన్స్ కానీ, మీ పెయిన్స్ కానీ, మీ నోయింగ్ అంటే మీకు ఏదైతే తెలుసో, అంటే సోల్ ఈజ్ అవేర్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ అన్ని మీ రియాలిటీ. అండ్ లైక్ సిమిలర్లీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ రియాలిటీస్ ఉంటాయి అన్నమాట. అర్త్ ప్లానెట్ వచ్చేసి ఒక డెన్సర్ ప్లానెట్. ఇక్కడ డార్క్ ఎనర్జీ ఎక్కువ ప్రామినెంట్గా ఉంటుంది. అందుకే మనం పుట్టినప్పుడు వెంటనే మనకి పాస్ట్ లైఫ్ మర్చిపోతాము, మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నీ మర్చిపోతాము. బికాస్ దిస్ ఇగ్నోరెన్స్, డార్కర్ ఎనర్జీ వేల్ చేస్తుంది మన అవేర్నెస్ని, అండ్ వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్. దీన్ని మాయా అంటారు, మాయాలోకంలో వచ్చామన్నమాట. అలా దట్ ఈస్ ద అర్త్ రియాలిటీ. ఇంకొకటి ఏంటంటే సొసైటల్ ప్రోగ్రామింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనం ఏ కమ్యూనిటీలో ఉన్నామో, ఏ సొసైటీలో ఉన్నామో, ఏ కల్చర్లో పెరుగుతామో ఆ సొసైటల్ ప్రోగ్రామింగ్ మనం ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసేసుకుంటాం. ఆటోమేటిక్గా ఆ బిలీఫ్ సిస్టమ్స్ కానీ, ఆ థాట్ ప్రాసెసెస్ కానీ మన మైండ్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇల్యూషనరీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే చెప్పాను కదా, అర్త్ ఇస్ ద ఇల్యూషనరీ ప్లానెట్. సో అన్నీ మనకి ఆపోజిట్గా కనపడుతుంటాయి. అంటే మనకి సెల్ఫ్ డౌట్ కూడా మనకి ఏదైతే తెలుసో దాన్ని మనం డౌట్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఇల్యూషనరీ మాయా ఇస్ క్రియేటింగ్ దీస్ డౌట్స్. మైండ్లో డౌట్లు క్రియేట్ చేస్తుంటుంది. ఇన్నర్ వాయిస్ కొన్ని ఉంటాయి కదా, మనకు ఒక వాయిస్ వచ్చినా కానీ వేరే వాయిస్ వినపడుతూ ఉంటాయి మనకి, లేదు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, భయం క్రియేట్ చేయడం మైండ్లో అంతా. ఏదైతే మనకి అవేర్నెస్ ఉందో, మనకి ఏదైతే రియాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేసామో దాన్ని కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయమన్నమాట. అంటే వీ డోంట్ ఆపరేట్ ఫ్రమ్ అవర్ ఓన్ నోయింగ్. వేరే వాళ్ళ నోయింగ్ ఏదైతే ఉందో, వేరే వాళ్ళకి ఏం తెలుసు దాన్ని మనం ఎక్కువ ప్రిఫరెన్స్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఇస్తాం మన లైఫ్ డిసిషన్స్లో. అండ్ ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్గా వాళ్ళు సైన్స్ గురించి, లాజిక్ గురించి చెప్తున్నారు అనమాట. సైన్స్ గురించి దే ఆర్ ఆస్కింగ్. సో లాజిక్ అనేది, రీజనింగ్ అనేది ఇట్స్ అ యాక్టివిటీ ఆఫ్ యువర్ లెఫ్ట్ బ్రెయిన్ నుంచి మనం రీజన్ అడుగుతాం అనమాట. ఇది చేయాలంటే ఇది రీజన్ కావాలి, అది చేయాలంటే అదొక రీజన్ కావాలి. ఒక ప్రూఫ్ లేనిదే మనం
లైఫ్లో ఇది చేయమన్నమాట. సో అది ఈ థర్డ్ డైమెన్షన్ రియాలిటీది ద వే ఆఫ్ వర్కింగ్ ఆఫ్ థర్డ్ డైమెన్షన్ రియాలిటీ ఈజ్ ఫ్రమ్ లాజిక్. సో కాబట్టి ఎక్కువ మనం లాజిక్ ప్రోగ్రామింగ్స్ కానీ రీజనింగ్స్ కానీ లేకుంటే మనం ఏదైనా డిసిషన్స్ కానీ ఇది నమ్మము ఫస్ట్ దాన్ని. కానీ స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత ఎవరైతే స్పిరిచువల్గా ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది స్పిరిచువాలిటీ ఈజ్ ఫ్రమ్ క్రియేటివిటీ అండ్ పర్సెప్షన్. సో అది బియాండ్ దిస్ థర్డ్ డైమెన్షన్ రియాలిటీ. అంటే అర్త్ రియాలిటీకి బియాండ్గా థింక్ చేసేది, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంతా వచ్చేది రైట్ బ్రెయిన్ నుంచి, విచ్ ఇస్ పర్సెప్షన్. మీకేం తెలుసు, మీ సోల్కి ఏం అవేర్నెస్ ఉంది, అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ బియాండ్ లాజిక్. దానికి ఇది లాజిక్ లేదు, దాన్ని ఏది దేంట్లో మనం ఫిక్స్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కానీ, రిమోట్ వ్యూయింగ్, పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, పాస్ట్ లైఫ్లో మనం ఎక్కడ బర్త్ తీసుకున్నాం అక్కడ కనెక్షన్స్, ఆ సోల్ రిలేటెడ్ కనెక్షన్స్, ఇవన్నీ యాక్చువల్లీ ఆర్ నాట్ ప్రూవ్డ్ స్పెసిఫిక్లీ క్లియర్లీ ఫ్రమ్ ద సైన్స్ పర్స్పెక్టివ్ నుంచి దీన్ని ప్రూవ్ చేయలేదు ఇంకా. కానీ ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. కొన్ని కేసెస్లో మనం చూసాము దట్ ఇస్ 100% ట్రూ. పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ కానీ, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా దట్ ఈస్ బియాండ్ లాజిక్ అండ్ ప్రూఫ్స్. ఓకే, టేక్ ఏదైనా ఏరియా తీసుకుని మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు ఏదైనా ఎడ్యుకేషన్ వైజ్ ద స్ట్రీమ్ విచ్ యూ హ్యావ్ టేకన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ చాయిసెస్, జాబ్ రిలేటెడ్ చాయిస్, మీరు మీ లైఫ్లో మీరు చూస్తే యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ చాయిసెస్. మీకు చాలా చాయిస్ దొరుకుంటాయి అనమాట. మీరు ఒక డిసిజన్ చేయకముందు యూ ఎక్స్ప్లోర్ హౌ మెనీ చాయిసెస్ ఐ హ్యావ్. అప్పుడేం అడుగుతారు, యూ ఆస్క్ యువర్ సీనియర్స్ని అడుగుతారు, లేకుంటే మీ సొసైటీలో ఎలా జరుగుతున్నాయి అది అడుగుతారు, మీ కమ్యూనిటీలో విచ్ ఇస్ ద మోర్ ప్రామినెంట్ థింగ్, యువర్ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయి, మీ పేరెంట్స్ ఏదైతే ఇష్టపడతారు. సో లాట్ ఆఫ్ వాళ్ళని అడిగిన తర్వాత కొన్ని చాయిసెస్ అనేది మనకు వస్తాయి అనమాట. కానీ ఫైనల్గా ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ ద డిసిజన్ వైబ్రేషనల్గా వాళ్ళకి ఏ చాయిస్ మ్యాచ్ అవుతుందో ఆ డిసిజన్ తీసుకుంటారు. మీ లైఫ్లో మీరు చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% మీరు తీసుకున్న చాయిస్ అన్ని మీ చాయిసెసే. యూ హ్యావ్ ఐదర్ బారోడ్ దట్ చాయిస్ అండ్ యాక్చువలైజ్డ్ ఇన్ యువర్ లైఫ్. అంటే మిమ్మల్ని ఎవరు ఫోర్స్గా ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి ఎవరు కానీ ఎంకరేజ్ చేయలేరు. ఎప్పుడైతే మీరు అగ్రీ అండ్ అలైన్ అవుతారు, ఇది నాకు కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేబీ ఇది నాకు కరెక్ట్ అవ్వచ్చేమో, ఎప్పుడు మీరు ఆ అగ్రిమెంట్కి వస్తారో అప్పుడు మీరు ఆ డిసిషన్ తీసుకుంటారు. ఓకే, ఎప్పుడు రేర్ 1% కేసు ఎప్పుడైతే మీరు బై ఫోర్స్ ఏదైనా సిచ్యువేషన్లో వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కామర్స్ చదివేది ఇష్టం, బట్ యూ హ్యావ్ టేకన్ సైన్స్, పేరెంట్స్కి ఇష్టం కాబట్టి మీరు సైన్స్ తీసుకుని చదివారు, సమ్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ థింగ్. సో అలాంటప్పుడు ఏంటంటే యూ హ్యావ్ నాట్ టేకన్ అ కాల్, యూ హ్యావ్ నాట్ దీని తర్వాత కూడా ఏదైనా ఉంటుంది, లేకుంటే ఈ చాయిస్ వదిలేసి వేరే చాయిస్ కూడా ఉంటుందని మీరు ఎక్కడైతే మీరు స్టాప్ చేశారు థింకింగ్, అప్పుడు మీరు అగ్రీ అండ్ అలైన్ అవుతారు వేరే వాళ్ళకి. అప్పుడు మీరు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పిన డిసిషన్స్ తీసుకుంటారనమాట. ఎందుకు అవుతుంది ఎక్కువ ఇదంటే మెనీ టైమ్స్ మనం అడగము, ఇంకేం చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ, ఇది తప్ప నేను ఇంకేం చేయొచ్చు. కూర్చొని ఆలోచించి సొంతంగా అంటే ఆస్క్ యువర్ ఇన్నర్ గురుని అడిగి మనము చాయిస్కి మనం డిసిషన్ తీసుకోవాలన్నమాట. అందువల్ల మనకి వేరే చాయిస్ కనపడకుండా ఎవరైనా చెప్తే మనం దానికి అగ్రీ అయిపోయి ఇదే నాకు కరెక్ట్, నేను ఇలాగే చేస్తాను అనేసి మనం డిసైడ్ అయిపోయి వి టేక్ ద డిసిషన్. బట్ చాలా చాయిసెస్ ఉన్నాయి మనకి ఏదైనా సిచ్యువేషన్లో, మెనీ చాయిసెస్ ఆర్ దేర్. అండ్ బికాస్ సీనియర్ చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, గార్డియన్స్ చెప్పారు, పలానా రోల్ మోడల్ చెప్పారు కాబట్టి మనం ఈ డిసిషన్స్ తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన ఇన్నర్ వర్క్ చాలా హెల్ప్ చేస్తుంది మనల్ని డిసిషన్ తీసుకున్నప్పుడు. సో ఈవెన్ టు సీ త్రూ ద చాయిసెస్, అంటే ఎన్ని చాయిస్ నాకున్నాయి ఈ సిచ్యువేషన్లో, ఈ డిసిజన్ మేకింగ్ అప్పుడు నాకు ఏ చాయిస్ ఉన్నాయి, ఇన్నర్ వర్క్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్నర్ వర్క్ అనేది ఓన్లీ ట్విన్ ఫ్లేమ్స్ కాదు, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే పాస్ట్ లైఫ్ ప్యాటర్న్స్, కార్మిక్ ప్యాటర్న్స్ అందరికి ఉన్నాయి, అందరికీ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట. దే ఆపరేట్ ఫ్రమ్ పర్టికులర్ ప్యాటర్న్. మీరు లైఫ్లో కూడా అబ్జర్వ్ చేస్తే యూ లైక్ వన్ పర్టికులర్ ప్యాటర్న్ అండ్ దట్ ఈస్ అ కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్, ఆ ప్యాటర్న్ నుంచి మీరు బిహేవ్ చేస్తారు. ఒక బిలీఫ్ అనేది మీరు బారో చేస్తుంటారు సొసైటీ నుంచి, పాస్ట్ లైఫ్ నుంచి. ఆ బిలీఫ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయితే మీ ఇన్ఫర్మేషన్ హబ్లో, యువర్ సోల్లో ఇన్ఫర్మేషన్ హబ్లో ఆ బిలీఫ్ అండ్ క్యారీ అవుతే మీరు ఆ బిలీఫ్ అండ్ ప్యాటర్న్ నుంచి బిహేవ్ చేస్తారు. సమ్ టైమ్స్ జస్ట్ ఇగ్నోరెన్స్, నాకు తెలీదు, నేను ఇలా వాళ్ళు చెప్పారు ఇలా చేశాను, నో, పాజ్. బికాస్ మీరు ఏ చేసినా వాళ్ళు చెప్పింది చేశారంటే యూ ఆర్ క్రియేటింగ్ కర్మ ఫర్ యూ. సో దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
ఒకరు చెప్పి చేయడం అంటే దట్ ఈస్ ఇగ్నోరెన్స్. యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. మీ నోయింగ్ ఏంది, మీ పర్సెప్షన్ ఏంది ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో. ఓకే, సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ వర్క్ కరెక్ట్గా చేస్తే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కానీ వేరే హీలింగ్ ఏదైతే వేరే వేరే సంస్కారాలు ఉన్నాయో, ప్యాటర్న్స్ ఉన్నాయో అవన్నీ కానీ మీరు కరెక్ట్గా చేసుకుంటే, ఇన్నర్ వర్క్ ప్రాపర్గా చేసుకుంటే మీ అవేర్నెస్ కాన్షియస్నెస్ రేజ్ అవుతుంది. వెన్ యువర్ అవేర్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఇస్ రేజింగ్ హై, ఆ రేజ్ అయినప్పుడు మీకు ఒక పర్టికులర్ డెసిషన్ మేకింగ్లో మీకు వేరే ఏం చాయిస్ ఉన్నా మీకు ఈజీగా తెలుస్తుంది. లేకుంటే విల్ బి ఆపరేటింగ్ ఫ్రమ్ సేమ్ పాత ప్యాటర్న్, కార్మిక్ ప్యాటర్న్స్ కానీ, పాత బిలీఫ్ సిస్టమ్స్ కానీ, ఇగ్నోరెన్స్ కానీ, నాకు ఇంకే వేరే చాయిస్ లేదనే థింకింగ్ ప్యాటర్న్ కానీ దీంట్లోంచి ఆపరేట్ చేస్తారు. అప్పుడు డెఫినెట్గా మీకు చాయిసెస్ ఉండదు. బికాజ్ యూఆర్ నాట్ థింకింగ్ బియాండ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చూడడం లేదు. ఇప్పుడు న్యూటన్స్ లా గురించి మాట్లాడతాం కదా, లా ఆఫ్ గ్రావిటీ. ఇది మాట్లాడినప్పుడు కూడా ఆయన కానీ జస్ట్ అగ్రీడ్ అలాంటి ఏం లేదనేసి గమ్మున్ ఈ థర్డ్ డైమెన్షన్ రియాలిటీకి కానీ ఫిక్స్ అయ్యి ఉంటే ఈ కుంట్ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్, ఇలా కూడా ఒక లా ఉంటుంది అనేసి ఎక్స్ప్లోర్ చేయలేరు. ఎవరైతే అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయగలరో, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళకి వేరే చాయిసెస్ ఓపెన్ అప్ అవుతాయి. లేకుంటే మీరు ఈ సేమ్ ప్యాటర్న్, సేమ్ కమ్యూనిటీ థింకింగ్, సేమ్ బిలీఫ్ ప్యాటర్న్లోనే ఫిక్స్ అయిపోతారు, చాయిసెస్ ఉండవు. సో వాళ్ళు ప్రెసెంట్ క్వశ్చన్ అడిగిన దానికి వాళ్ళు అనుకుని ఇలా బారో అయిపోతాయి ఈ బిలీఫ్ ప్యాటర్న్ని. సైన్స్ ఇలా చెప్తుంది, సో నా దగ్గర చాయిస్ లేదు, అన్నీ ఫిక్స్డే, నేను ఏది చేంజ్ చేయలేను అనుకుంటే వాళ్ళు ఏది చేంజ్ చేయలేరు. బికాజ్ హీ హెస్ బారోడ్ దట్, అది బారో చేస్తారు మైండ్లో ఆ థాట్ని. సో హీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు ఆపరేట్ అవుట్ ఆఫ్ పాస్ట్ ప్యాటర్న్స్. ఇన్నర్ వర్క్ చేసినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అవుట్ ఆఫ్ పాస్ట్ కార్మిక్ ప్యాటర్న్స్ అండ్ యువర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్, సంస్కారాస్, యువర్ ఫియర్స్. మీరు దాన్ని బియాండ్ థింక్ చేసి యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ దాట్. ఇగ్నోరెన్స్ అంటే ఏదో బ్లైండ్గా ఎవరో చెప్పారనేసి ఫాలో అవడం ఇగ్నోరెన్స్ అనమాట. సో అది కూడా మీరు చూడలేరు అనమాట. ఇగ్నోరెన్స్తో ఆపరేట్ చేస్తున్నారని కూడా మీకు తెలియదు. ఇఫ్ యూ డోంట్ డూ ఇన్నర్ వర్క్, మీరు కనెక్టివిటీ మీ ఇన్నర్ గురువుతో మీరు కనెక్ట్ కానీ లేకపోతే యూ విల్ బి ఆపరేటింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. ఎప్పుడైతే మీరు చాయిసెస్ లేదనుకుంటారో అండ్ యూ డిపెండ్ ఆన్ ద చాయిసెస్ గివెన్ బై యువర్ సీనియర్స్, ఎవరైతే మీరు రోల్ మోడల్గా చూస్తారో వాళ్ళతో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ దాట్ వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు. అంటే మీ డిసిషన్స్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళ అడ్వాంటేజ్ కోసం, లేకుంటే వాళ్ళ రియాలిటీలో ఏం జరిగిందో అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీకు గైడ్ చేస్తారనమాట. బట్ సేమ్ మీ లైఫ్లో అప్లికేబుల్ ఉండకపోవచ్చు కదా. జస్ట్ పాజ్ అండ్ థింక్. ఒకరికి జరిగింది, ఒకరికి లైఫ్లో ఎలా జరిగిందంటే మే ఆర్ మే నాట్ బి ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ యూ. మీకు వేరే పాసిబిలిటీ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కర్మ ఫిలాసఫీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరైనా మిమ్మల్ని స్లాప్ చేస్తే మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జనరల్గా థర్డ్ డైమెన్షన్ రియాలిటీలో ఏం ఆప్షన్ ఉందంటే ఒకరు మిమ్మల్ని స్లాప్ చేస్తే మీరు వాళ్ళని స్లాప్ చేసేయాలి, తిరిగి స్లాప్ చేసేయాలి. ఓకే, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం అలా బిహేవ్ చేస్తాం ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మనం ఫర్గివ్ చేసి మూవ్ ఆన్ అయిపోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఎలా మ్యానిపులేట్ చేయాలంటే వాళ్ళే స్లాప్ చేసుకోవాలి. ఓకే, ఫోర్త్ థింగ్ ఇస్ ఆపరేటింగ్ ఫ్రమ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఎందుకు ఇలా చేశారు, పాస్ట్ లైఫ్ ఏదన్నా కర్మ ఉనిందా, ఏంటంటే థింకింగ్ బియాండ్ దట్ థింగ్. సో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తాం, వీ ఫిక్స్డ్ విత్ వన్ పర్టికులర్. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఒక పర్టికులర్ చాయిస్ తీసుకొని దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ఎంపవరింగ్ ద సోల్. సోల్ ఎంపవర్మెంట్ లేదు, సోల్ గ్రోత్ లేదు అక్కడ, సోల్ లెసన్స్ లర్న్ చేసి దాని ఎవల్యూషన్ లేదు అక్కడ. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి నేను కొన్ని టిప్స్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు షేర్ చేసుకోవాలనుకున్నా. సో ఎప్పుడైతే మీకు లైఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చి మీకు చాయిసెస్ కనపడడం లేదంటే యూ కెన్ ఆస్క్ యూనివర్స్. యూనివర్స్ అంటే మీ ఇన్నర్ యూనివర్స్, మీ ఇన్నర్ గురు, లేకుంటే మీరు దేవుడని నమ్మితే పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో మీరు వాళ్ళని అడగచ్చు. యూనివర్స్ షో మీ ఆల్ ద చాయిసెస్ ఐ హ్యావ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. అంటే యూనివర్స్ మనం అడుగుతున్నాం అన్ని చాయిసెస్ ఏ ఉన్నాయో నాకు చూపించండి అనేసి. సో ఇట్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్, మీకు మైండ్కి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేసి మీకు వేరియస్ ఆప్షన్స్ విల్ స్టార్ట్ కమింగ్ అప్. అండ్ యూ కెన్ ఆస్క్ ఆ 4-5 ఆప్షన్స్ ఆర్ 10 ఆప్షన్స్ వాట్ ఎవర్ ఆప్షన్స్ ఆర్ కమింగ్, ఆ చాయిసెస్లో మీరు అడగచ్చు, ఇస్ దిస్ చాయిస్ రైట్ ఫర్ మీ. అడగండి, అంటే ఇది మీ వైబ్రేషనల్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేసి. ఈజ్ దిస్ చాయిస్ రైట్ ఫర్ మీ, అది అడిగినప్పుడు మీకు కొత్త అవేర్నెస్ వస్తుంది.
కరెక్ట్, ఇది ఇది నేను చేస్తే ఇది నాకు సూటబుల్గా ఉంటుందా లేదా అనేసి మీకు ఫర్దర్ అండర్స్టాండింగ్ వస్తుంది. దాని బేసిస్ మీద యూ కెన్ మేక్ చాయిస్ అవుట్ ఆఫ్ ఆల్ ద చాయిస్ విచ్ ఇస్ అపియరింగ్ ఇన్ యువర్ యూనివర్స్. బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ చాయిస్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీ లైఫ్లో డెఫినెట్గా మీరు ఏదైనా సిచ్యువేషన్లో నుంచి బయటపడాలంటే కానీ, ఏదైనా ఈవెన్ ఫర్ ఎంజాయ్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు గో టు సమ్ అవుట్ ఆఫ్ సిటీ, అవుట్ ఆఫ్ ప్లాన్, ఎనీథింగ్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ చాయిస్. ఏది చూస్ చేస్తామో ఫ్రమ్ యువర్ నోయింగ్, యువర్ పర్సెప్షన్, యూ షుడ్ చూస్. అండ్ నథింగ్ ఈజ్ ఫిక్స్డ్. మన ఒక ప్లేస్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ ఏ రూట్, బి రూట్, సి రూట్, ఈ రూట్, యూ హ్యావ్ నంబర్ ఆఫ్ రూట్స్. బట్ వాట్ చాయిస్ యూ మేక్ ఈస్ బేస్డ్ ఆన్ మీ పర్సెప్షన్, మీ ఇన్నర్ నోయింగ్. సో అందుకే ఇన్నర్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ క్యాన్ గో బియాండ్ ద చాయిసెస్ విచ్ థర్డ్ డైమెన్షన్ రియాలిటీలో ఇది చెప్తారు. దాని బియాండ్ కూడా ఒక రియాలిటీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ చాయిస్ బియాండ్ థర్డ్ డైమెన్షన్ రియాలిటీ కూడా ఉండొచ్చు. సో ప్లీజ్ లుక్ బియాండ్ వాట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ యాజ్ అ చాయిస్. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా మందికి హెల్ప్ చేస్తుంది చాయిసెస్ గురించి, అండ్ హౌ వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వేరియస్ ఫ్యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ. మీకు లైక్ అయితే వేరే వాళ్ళతో మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.